హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీస్ ఇన్ ద 1970 నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫెయినీకి ఈ ఇయర్ కూడా తనని యూనివర్సిటీలో రికమెండ్ చేయలేదు కదా! తను చాలా బాధపడుతుందనమాట. ఆ రోజు నైటు తన బాధంతా ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాక ఫ్యాంగ్ దగ్గరకొచ్చేసి తను కోమాలో ఉంటే అలాగా ఊరికే అక్కడ కూర్చొని బాధపడుతూ ఫ్యాంగ్‌తో మాట్లాడుతున్నట్టు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. "నీకు తెలుసా అసల నేను యూనివర్సిటీకి వెళ్ళడం నాకెంత ఇంపార్టెంటో? నీకు తెలీదు, మా పేరెంట్స్‌కి తెలీదు, అలాగే లిన్‌మయికి తెలీదు. ఎవరికీ తెలీదు. అందరేమనుకుంటారంటే, ఇక్కడ ఫ్యాక్టరీలో వర్క్ చేయడమే గొప్పనుకుంటారు. యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి, ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి తేడా లేదని చెప్పి అనుకుంటారు. బట్ వాళ్ళందరికి నేనెలా చెప్పాలి తేడా ఉంది అని చెప్పేసి. లిన్ లాంటి వాళ్ళకి మాత్రం ఈజీగా సీట్‌లొస్తున్నాయి. నేనెంత కష్టపడుతున్నాను 4 ఇయర్స్ నుండి ఒక్కరు కూడా నన్ను రికమెండ్ చేయలేదు. నాకెందుకు ఇంత కష్టంగా ఉంది? ఒక సీట్ తెచ్చుకోవడం ఇంత కష్టంగా ఉంది నాకు. నాకు నిజంగా చదువుకోవాలనుంది. తెలియనివి తెలుసుకోవాలనుంది. బాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుంది యూనివర్సిటీకి వెళ్ళి. సో, గొప్ప చదువులు చదువుకుంటే బావుంటుందనుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏడవడం తప్ప నేనేం చేయలేకపోతున్నానని చెప్పేసి. ఒకవేళ ఎగ్జామే ఉండుంటే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఎలాగోలాగా వెళ్ళేదాన్ని. బట్ నాకు ఆప్షన్ కూడా లేదు. ఎలా అయినా వీళ్ళని రికమెండ్ చేయందే నాకు యూనివర్సిటీలో స్పాట్ దొరకదు, ఛాన్స్ రాదు చదువుకోవడానికని చెప్పి ఈ బాధనంతా తను ఫ్యాన్‌కి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అలా తన బాధనంతా చెప్పుకునేప్పుడు ఫాంగ్ సడెన్‌గా కళ్ళు తెరుస్తాడనమాట. కళ్ళు తెరిచి తిన వైపు చూసి, "ఎందుకు నువ్వేడుస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతాడు. తను ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట. కోమాలో నుండి బయటకొచ్చేసాడు ఫాంగ్ అని చెప్పేసి. "నీ పేరేంటి?" అని అడిగితే, "నా పేరు ఫెయినీ" అని చెప్పేసి వెంటనే తను డాక్టర్స్‌ని పిలుస్తుందనమాట. డాక్టర్స్ అంతా చెక్ చేసి ఫైనల్లీ తిను కోమాలోకొచ్చాడు. ఇంకొన్ని టెస్టులు చేయాలి తినకని చెప్పేసి డాక్టర్స్ అంటూ ఉంటారు. "నేనెక్కడున్నాను?" అన్నట్టు ఫాంగ్ అంటే, "ఇదొక హాస్పిటల్" అన్నట్టు తనంటాడనమాట. డాక్టర్ ఇంతలో ఫాంగ్‌ని "నీ పేరేంటి? ఇవన్నీ నీకు గుర్తున్నాయంటే" తల పక్కకు తిప్పుకుంటాడనమాట. అప్పుడు అర్థమవుతుంది డాక్టర్‌కి. సో, గతమంతా తను మర్చిపోయాడు. తనకేం జ్ఞాపకం లేదని చెప్పేసి. "నువ్వు కోమాలో ఉన్నప్పుడు ఫెయినీయే నిన్ను అంతా చూసుకుంది. ఏ టు జెడ్ అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. తన బ్రెయిన్‌లో ఒక బ్లడ్ క్లాట్ ఉందని కూడా డాక్టర్ చెప్తూ ఉంటారు. సో, అతనికేం గుర్తులేదు కాబట్టి వాళ్ళేం చేయలేకపోతారు. నెక్స్ట్ డే వచ్చేసి హాస్పిటల్‌కి ఫ్యాక్టరీ నుండి మిస్ జూ ఇంకా లిన్ వస్తారనమాట. తనిప్పుడు ఫ్యాన్ కోమా నుండి బయటకొచ్చాడు కదా! అందుకే పలకరిద్దామని చెప్పి వస్తారనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే లిన్నొచ్చేసి నన్ను గుర్తుపట్టారా? మీరు నన్ను కాపాడారు కదా! ఆ రోజు నైట్ అంటే ఫెయినీ, ఫెయినీ అనే అంటూ ఉంటాడనమాట. మిస్ సిగ్జూకి అర్థమవుతుంది. ఫెయినీ ఎంత టేక్ కేర్ చేస్తే ఇతను ఫెయినీని తప్ప ఎవరిని గుర్తుపెట్టుకోలేదని చెప్పేసి. బయటొచ్చేసి తన ఫ్రెండ్ ఉంది కదా! లిన్‌మయి. లిన్‌మయి అడుగుతూ ఉంటుందనమాట. ఏమైందంటే అతను నార్మల్ ఎలా బతకాలో అన్నీ మర్చిపోయాడంట డాక్టర్ చెప్పాడు. తనకొక మతిమరుపు ఉందని కూడా చెప్పాడు. బట్ స్లోగా దాన్ని మనం పాస్ట్‌ని రిమెంబర్ చేస్తూ దాన్ని తగ్గించేయొచ్చని కూడా చెప్పాడులే. అదేమి జీవితకాలం ఉండేది కాదు. ఆహ్, ప్రాబ్లమ్ అన్నట్టు తను లిన్‌మయితో చెప్తుంది. అయితే ఇప్పుడేంటి నువ్విక అతన్ని అలానే చూసుకుంటూ ఉంటావా అంటే, ఏమో మరి పాపం కదా! అని చెప్పేసి ఫెయినీ అంటూ ఉంటుందనమాట. ఇంతలో మిస్ జూ బయటకొచ్చేసి ఫెయినీతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. "నాకు అర్థమవుతుంది నువ్వెంత కష్టపడ్డావో అతన్ని చూసుకోవడంలో. సో, అది నార్మల్ ఎవరు ఒప్పుకోరు. నువ్వు ఒప్పుకున్నావు, అతన్ని బాగా చూసుకున్నావు, అతన్ని రీకవర్ కూడా చేశావు. బట్ స్టిల్ అతనికి ఇప్పుడేం గుర్తు రాలేదు కాబట్టి నువ్వు ఇంకా హెల్ప్ చేయాలి. నువ్వు ఇంత చేసినందుకు కన్ఫర్మ్‌గా నిన్ను ఫ్యాక్టరీకి కాదు సిటీకి రోల్ మోడల్ చేస్తాను. అలా చేస్తే కన్ఫర్మ్‌గా నీకే యూనివర్సిటీలు కావాలంటే ఆ యూనివర్సిటీలో చదువుకోవచ్చు." అన్నట్టు చెప్తే ఫెయిన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నిజంగా నేను అనుకున్నది జరుగుతుందా అని చెప్పేసి. బట్ మిస్ జూ ఇలా చెప్తుంది. ఫస్ట్ అతను రికవర్ అవ్వాలి. అతని మెమరీ అంతా అతను గెయిన్ అవ్వాలి. తర్వాత ఇదంతా కన్ఫర్మ్‌గా జరుగుతుందని చెప్పేసి ఈసారి డైరెక్ట్‌గా మాటిచ్చేస్తుందనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిస్ జూ వెళ్ళిపోగానే తన ఫ్రెండ్ లిన్‌మయితో చెప్తే లిన్‌మయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే కన్ఫర్మ్‌గా నీకు ఎలాగోలాగ వచ్చేస్తుందిలే. ఇతనికి మెమరీ వస్తే చాలు అన్నట్టు వాళ్ళిద్దరు అనుకుంటారు. ఇక ఫైని నెక్స్ట్ డే హాస్పిటల్‌కొచ్చేసి తన బుక్స్ ఇంకా తన ఫోటోస్, పెయింటింగ్స్ ఇవి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. "ఇవన్నీ నువ్వే గీసావు. నీకేమైనా గుర్తుందా?" అంటే "గుర్తులేదు" అన్నట్టు చెప్తాడు. అవునా! సరే అని చెప్పేసి "ఈ క్యారెట్ తిను. నీకు మెమరీ పవర్ త్వరగా రావడంలో హెల్ప్ అవుతుందని" చెప్పేసి ఒక క్యారెట్ ఇస్తుంది. కాసేపు ఆగిన తర్వాత బయటకి తీసుకువెళ్తుంది. తను వాచ్ చూసుకుంటూ ఉంటే ఫైని ఇలా అడుగుతుందనమాట. "ఆ వాచ్ ఎవరిచ్చారో నీకు గుర్తుందా? మీ గ్రాండ్ మదర్ ఆర్ మీ పేరెంట్స్ ఎవరైనా ఇచ్చారా? దాన్ని బాగా చూస్తున్నావంటే నాకు గుర్తులేదు" అన్నట్టు చెప్తాడు. సరే మళ్ళీ క్యారెట్ తినని చెప్పేసి క్యారెట్ ఇస్తుందనమాట. తర్వాత ఈవినింగ్ వచ్చేసి తన దగ్గర ఒక బాక్స్ ఉంటుంది కదా! చిన్నప్పుడు వాళ్ళ స్కూల్‌లో ఉన్నప్పుడు తనకు అమ్ముతాడు ఒక బాక్స్ ఇంకా షేక్స్‌పియర్ బుక్. సో, అది చూయించి "ఇది నువ్వే నాకు అమ్మావు స్కూల్ టైమ్‌లో నీకిది గుర్తుందా?" అంటే "గుర్తులేదు" అన్నట్టు చెప్తాడనమాట. "ఏంటి నీకేం గుర్తులేవు?" అని చెప్పేసి మళ్ళీ క్యారెట్ ఇస్తుంది. నాకొద్దు అంటే లేదు నువ్వు తినాల్సిందే మెమరీ రీగెయిన్ అవ్వాలని చెప్పేసి క్యారెట్ ఇస్తుంది. ఆ రోజు నైట్ తనేం చేస్తుందంటే బాగా వర్షం పడుతూ ఉంటుందనమాట. ఉరుములు, మెరుపులు కూడా వస్తూ ఉంటాయి. అతను కాపాడిన నైట్ కూడా అలాగే వచ్చి
ఫ్యాంగ్ అందరిని కాపాడి అక్కడ గాయమయ్యేలా కోమాలోకి వెళ్ళాడు కదా! ఆ సీన్ రీక్రియేట్ చేయడానికి తను చాలా కష్టపడుతుంది. అలా ఒక టార్చ్ లైట్ పెట్టేసి తనేం చేశాడో, లియుని ఎలా కాపాడాడో, లిన్‌ని ఎలా కాపాడాడో, అలా ఇంట్లో ఇరుక్కుపోయినప్పుడు తనకి గాయాలెలా అయ్యాయో ఇవన్నీ రీక్రియేట్ చేసి తనకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. "నీకేమైనా గుర్తొచ్చిందంటే, లేదు నాకేం గుర్తు రాలేదు" అన్నట్టు చెప్తాడు. అవునా! సర్లే మనకింకా టైం ఉంది. చిన్నగా నీకన్నీ గుర్తు చేస్తానులే నేను అన్నట్టు తను చెప్తుందనమాట. సో, ఈసారి తనే క్యారెట్ తిని ఫ్యాంగ్ వచ్చేసి తప్పకుండా నా వంతు కూడా నేను ప్రయత్నిస్తాను అన్నట్టు ఫ్యాంగ్ అంటాడు. ఫెయినీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మన ఫెయినీ ఇంకా లిన్‌మయి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఫ్యాంగ్ వచ్చేసి దూరంగా కూర్చొని ఏదో పియానో వాయిస్తున్నట్టు అలా చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నాడంటే, ఏమో పియానో వాయిస్తున్నాడేమో అని చెప్పేసి అలా ఊహించుకుంటున్నాడేమో అన్నట్టు ఫెయినీ అంటుంది. వీళ్ళిద్దరు నార్మల్‌గా మాట్లాడుకుంటారనమాట. ఇద్దరికి మెమరీ రీగెయిన్ ఎప్పుడవుతుందో, నువ్వు యూనివర్సిటీకి వెళ్తావో, త్వరగా వస్తుందో లేకపోతే ఇయర్స్ పడుతుందో, నువ్వు నిజంగా పిచ్చిదానివి ఇలాంటి ఇడియట్‌ని నువ్వు చూసుకుంటున్నావు కదా! అంటే ఎందుకలా అంటావు? అతనేమి ఇడియట్ కాదు. జస్ట్ మెమరీ మర్చిపోయాడంతే. మనం నేర్పిస్తే నేర్చుకుంటాడు కదా! పిచ్చివాడేం కాదు కదా! అలా అనుకో అన్నట్టు తనంటుంది. దీని బదులు నువ్వు నార్మల్‌గానే నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుంటే ఎలాగో నీకొచ్చేదంటే, 4 ఇయర్స్ నుంచి అలాగే అనుకుని ట్రై చేస్తున్నాను. ఒక్క ఇయర్ కూడా నాకివ్వలేదు. అట్‌లీస్ట్ ఇతన్ని చూసుకుంటే అన్నా ఇస్తానంటున్నారు కదా! ఈ ఛాన్స్ నేనెందుకు వదులుకోవాలి అన్నట్టు తను అంటూ ఉంటుంది. మరి దీనికి ఫ్రెండ్స్ ఇంకెవరు లేరా అన్నట్టు తను క్వెషన్ చేస్తే, ఫెయినీ ఒక అమ్మాయి ఉందనుకుంటా లాస్ట్ టైమ్ వచ్చింది. అమ్మాయి నేను పిలిపిస్తానన్నట్టు అంటుంది. ఇంతలో ఫాంగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుండొచ్చేసి మన ఫెయినీని భయపెడతాడనమాట ఒక్కసారిగా. తను భయపడిపోయి, "ఏం చేస్తున్నావు నువ్వు" అంటే నవ్వుతూ ఉంటాడు. "భయపెట్టింది కాక నవ్వుతున్నావా? నీకసలు షూలెస్ కట్టుకోవడం కూడా రాదు కదా! చూడు నేను చూయిస్తా" అని చెప్పేసి తను చూయిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చేసి లింగి వస్తుందనమాట. లింగి లోపలికి రాగానే ఫెంగ్ నవ్వుతూ వస్తుండేసరికి లింగిని గుర్తుపట్టాడేమో అని చెప్పి తననుకుంటుంది. బట్ తను నవ్వుకుంటూ వచ్చేది వెనకున్న ఫెయినీ దగ్గరికనమాట. సో, "ఏంటి నేను నీకు గుర్తులేనా" అని చెప్పేసి ఫెంగ్‌ని అడిగితే ఇంత లోపల ఫాంగ్ సిస్టర్ వస్తుందక్కడికి. "నన్ను కూడా మర్చిపోయాడు. నువ్వు కూడా గుర్తులేవా అతనికని" చెప్పేసి. ఫాంగ్ సిస్టర్ ఫెయినీ దగ్గరికి వెళ్ళిపోయి, "కాస్త బయటకొస్తావా నీతో మాట్లాడాలి" అన్నట్టు ఫెయినీని ఇంకా అలాగే లింగిని ఇద్దరిని బయటికి రమ్మని చెప్తుందనమాట. తనేమనుకుంటుందంటే, ఇలాగా ఎన్ని డేస్ అని మీరు చూసుకుంటారు. మీరు మా బ్రదర్‌ని చూసుకున్నందుకు థ్యాంక్ యూ. బట్ మీరు ఇలానే చూసుకుంటూ ఉండలేరు కదా! సో, అందుకే మా ఊర్లో రీహాబిలిటేషన్ సెంటర్‌లో అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను నా బ్రదర్‌ని అంటే, ఎందుకు అలాగా నేను చూసుకుంటాను కదా! అంటే, ఎన్ని రోజులు చూసుకుంటారు? 2 మంత్సా? 1 ఇయరా? 3 ఇయర్స్ 3 ఇయర్స్‌కి కూడా అవ్వకపోతే అప్పటికి చూసుకుంటూనే ఉంటారంటే, మరి అక్కడ పెట్టడం మంచిది కాదు కదా! అన్నట్టు ఆహ్, తినంటుందనమాట ఇంకొక అమ్మాయి. లింగి. అప్పుడు తనేమంటుందంటే ఒకవేళ మా అన్నగారికొచ్చిన యూనివర్సిటీ మా అన్నయ్య జాయిన్ అయ్యుంటే నీకా ఛాన్స్ ఇవ్వకపోయుంటే ఇది జరిగేదే కాదు. చెప్పాలంటే జస్ట్ ఇది రీపేలా అనుకో అంతే అన్నట్టు తనంటుంది. అప్పుడే అర్థమవుతుంది. అంటే అతనికి రావాల్సిన సీటు తినికి వెళ్ళిందా అని చెప్పేసి మన ఫెయినీకి. నేను ఓన్లీ 4 డేసే లీవ్ తీసుకున్నాను. ఆల్రెడీ 1 డే అయిపోయింది. రేపు మార్నింగ్ నేను డిశ్చార్జ్‌వి అన్నీ ఫిల్ చేసి ఇక్కడ నుండి అతన్ని మా ఊరికి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తాను రీహాబిలిటేషన్ సెంటర్‌లో అన్నట్టు తన ఫ్రాంక్ సిస్టర్ చెప్పేస్తుందనమాట వాళ్ళిద్దరికీ కళాఖండిగా. ఆ రోజు నైట్ ఫెయినీ ఏం చేస్తుందంటే, తన సిస్టర్ ఫ్యాంగ్‌ని తీసుకువెళ్ళిపోతా అని చెప్పింది కదా! అలా తీసుకువెళ్ళిపోతే తినికి మళ్ళీ యూనివర్సిటీలో ఛాన్స్ రాదని చెప్పేసి, ఎలా అయినా తను ఇక్కడే ఉండాలని చెప్పి తన సిస్టర్‌ని కన్విన్స్ చేయడానికి తను తెలివిగా ఓకే. తనే అంటే నార్మల్‌గా రీహాబిలిటేషన్ సెంటర్స్ వాళ్ళు ఏం చేస్తారో, అలాంటి ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తుందనమాట. మంత్లీ ఫుడ్ ఐటెమ్స్ ఎలా అతనికి ప్లాన్ చేయాలో, ఏం చెప్తే అతని మెమరీ బ్యాక్ వస్తుందో, ఎలా చూసుకోవాలో అన్న దానికి ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తుందనమాట పేపర్‌లో అంతా రాసేసి. అలాగే కన్ఫర్మ్‌గా మీట్ ఇవన్నీ అతనికి పెట్టాలి కాబట్టి దానికి మనీ అవసరం అవుతాయి. సో, తన దగ్గర ఏముందా అని చెప్పి బయటకి తీస్తే లివింగ్ ఎక్స్‌పెన్సెస్ అలాగే వాళ్ళ అన్నగారికి పంపించాల్సిన మనీ అవరండో అయితే తను టచ్ చేయలేదనమాట. అవి కంపల్సరీ కావాలి కాబట్టి. థర్డ్ వచ్చేసి తను యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎక్స్‌పెన్సెస్ కోసం అని చెప్పి కొంత మనీ దాస్తుంది. ఇక తనకు వేరే ఆప్షన్ లేక అది ఇష్టం లేకపోయినా సరే అందులో నుండి కొంత అమౌంట్ బయటకి తీస్తుందనమాట. ఎలా ముందు యూనివర్సిటీకే వెళ్ళడం ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి. ఈ కథ యూజ్ చేద్దాం తనకి అని చెప్పేసి. సో, నెక్స్ట్ డే వచ్చేసి తన సిస్టర్ వచ్చేసి ఫాంగ్‌ని అక్కడి నుండి తీసుకువెళ్దాం అని చెప్తే తనేమో విండో దగ్గర కూర్చొని దగ్గరకొస్తే నేను దూకేస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. అక్కడ నర్సులు కూడా ఉంటారనమాట. అప్పుడే ఫెయినీ వస్తూ ఉంటుంది. ఫెయినీ అతనేమో ఫెయినీ వస్తేనే దిగుతా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నర్సులు ఏంటి ఫెయినీ ఫెయినీ అని చెప్పి తన పేరు జపం చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అందులో ఫెయినీ రానే వస్తుందనమాట. ఏమైంది నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు అని చెప్పేసి తను వెంటనే వెళ్లి తనని బయటికి రమ్మని చెప్తుందనమాట. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే తనెవరో నాకు తెలీదు. తను నన్నిక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుందంట. నేను నేను తనతో వెళ్ళనన్నట్టు చెప్తాడు. తన సిస్టర్‌కి చాలా బాధేసి ఆ మాట అన్నాక. ఎందుకంటే ఎవరో తెలీదని చెప్పేసి
అలా అన్నాడు కదా! అందుకే బాధేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుందనమాట. తన సిస్టర్ వెళ్ళిపోగానే ఫ్యాంగ్ నవ్వుతూ ఉంటాడు ఫెయినీని చూసి. "ఏంటి నువ్వు ఇలా నవ్వడం చాలా డేంజర్. నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తా" అని చెప్పేసి నర్స్‌కి నేనొచ్చే వరకు చూసుకున్నా అని చెప్పి తను బయటికి వెళ్తుంది. ఫ్యాంగ్ సిస్టర్‌తో మాట్లాడదామని చెప్పి. తనేమో పాపం అక్కడ ఏడుస్తూ ఉంటుందనమాట. తను వెళ్ళగానే వెనక్కి తిరిగి చూస్తే తిను ప్లాన్ చేసింది కదా ఫెయినీ ఎలా అతన్ని చూసుకోవాలో అవి అవి చూపిస్తుంది. నేనే తన్ని చూసుకుంటాను. సో ఎలాగో తనకేమి కాగ్నిటివ్ స్కిల్స్ ఉన్నాయి. జస్ట్ మెమరీ లాస్ అయ్యాడు అంతే కదా పాస్ట్‌ది. మనం నార్మల్‌గా తనకి నార్మల్ లివింగ్ ఎలా బ్రతకాలో నేను నేర్పిస్తూ ఉంటాను. ఈ గ్యాప్‌లో తనకి మెమరీ గుర్తొస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేకపోతే నేను నేర్పించిన స్కిల్స్ తోటి నార్మల్‌గా ఇప్పటి నుండి బ్రతుకుతాడు అంతే కదా! ఏం చేంజ్ ఉండదు కదా! నేనే తనని చూసుకుంటాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఎందుకు నువ్వు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నావు తనని చూసుకోవడానికంటే ఇదంతా మా ఫ్యాక్టరీ వాళ్ళ వల్లే కదా! సో, పైగా అతన్ని చూసుకోవాలని నాకు కూడా ఉంది. అందుకే నేను చూసుకుందాం అనుకుంటున్నాను. మీరేం వర్రీ అవ్వద్దు. అతనికేం కాకుండా నేను చూసుకుంటాను అన్నట్టు తను చెప్తుంది. మా బ్రదర్‌ని నిజంగా మీరు హీరో అనుకుంటున్నారేమో నాకు తెలీదు కానీ, సరే మీరే చూసుకోండి నాకెటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్పేసి, వెళ్ళే ముందు తనకి కొంత అమౌంట్ ఇస్తుందనమాట మనీ తన బ్రదర్‌ని చూసుకోవడానికి. బట్ అందులో మాత్రం తను టచ్ చేయకూడదు. తను నార్మల్ లివింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ అమౌంట్ తనకిచ్చేద్దామని చెప్పేసి ఫ్రాంకీ అలా అనుకుంటుంది తను. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.